పద్మము వికసనాన్ని పొందింది అంటే లక్ష్మి యొక్క అనుగ్రహము ప్రారంభమైనది అని గుర్తు. లక్ష్మీ కటాక్షమును కల్పింపగలిగిన వాడెవరు అంటే సూర్యనారాయణమూర్తి ఒక్కడే. అందుకే ఆయన ఉదయిస్తున్నప్పుడు ఆ అరుణారుణ కాంతుల వంక ఎవడు చూస్తాడో, ఎవడు చూసి దర్శనం చేస్తాడో, ఎవడు నమస్కరిస్తాడో వాళ్ళకి విశేషమైనటువంటి అనుగ్రహం. ఒకటి, దురితము యొక్క ఫలితము తొలగతోయబడుతుంది. అంటే గత జన్మలలో చేసుకున్న పాపము యొక్క ఫలితము ఇవాళ రావలసి ఉందనుకోండి, అది తొలగిపోవడానికి కారణం ఏది అంటే సూర్యనారాయణమూర్తికి చేసేటటువంటి నమస్కారం. ప్రత్యక్షమైన భగవానుడు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన ఇంట్లో మనం నిలబడి నమస్కారం చేసేయచ్చు. రెండవది, ఆయన లక్ష్మీ కటాక్షాన్ని ప్రసరింపచేస్తాడు. ఏ దురితము ఉన్నదో దాన్ని పోగొట్టడమే కాదు, దాని స్థానం